ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయేది మనలో చాలామందికి లోపలే దాచుకున్న నొప్పి. గుడి ముందు కూర్చొనున్నవాళ్ళు, వాళ్ళకి చదువు లేదు, డిగ్రీ లేదు, కానీ ఎవరో ఒకరు వేస్తారనే ఆశతో పగలు గడుపుతారు, రాత్రి బతుకుతారు. అలా కూడా వాళ్ళు రోజూ ఒక పూట భోజనం సంపాదించుకుంటారు. కానీ మనలో ఎంతోమంది ఎంత కష్టపడి చదివినా, ఎంత ఆశతో డిగ్రీ తీసుకున్నా, చాలా దఫాలు ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక్క నోతో ఎంతసార్లు విరిగిపోయామో ఎవరికీ తెలియదు. రాత్రిళ్ళు పడుకుంటే ఎప్పుడు మారుతుంది నా జీవితం అనే మాట మన హృదయంలో తిప్పలు పెడుతుంది. మనం ఎవ్వరితో చెప్పుకోలేని బాధ, మనం మనవే మోసే భారము. కానీ ఒక నిజం వినండి, గుడి ముందు ఉన్నవాళ్ళు మనకంటే ఎక్కువ సంపాదించడం కాదు, వాళ్ళు జీవించడానికి మార్గం కనుగొన్నారంతే. మన దారి మాత్రం ఇంకా ముందుంది. మన కలలు ఇంకా పెద్దవి, మన హృదయం ఇంకా బలంగా కొడుతోంది. ఫ్రెండ్స్, మనం పడుతున్న ప్రతి కన్నీటి దాగియున్నదేమిటో తెలుసా? ఒకరోజు మనల్ని పైకి తీసుకెళ్లే శక్తి. ఇవాళ్ల మీరు ఫెయిల్ అవ్వచ్చు, నిరుత్సాహమవ్వచ్చు, కానీ ఓసారి గమనించండి, మీరు ఇంకా గివప్ కాలేదు. అదే మీ నిజమైన పొటెన్షియల్. నేను ఎందుకు ఇలానే ఉన్నాను అని కాదు, నాకు ఇంకా ఎన్ని అవకాశాలు రావచ్చు అని అడగండి. ఎందుకంటే మీ స్టోరీ ఇక్కడ ఫినిష్ కాలేదు, ముందు ఇంకా ఎన్నో మంచి రోజులున్నాయి. దిస్ ఈజ్ టానియా టాక్స్ టుడే. మీ యాత్ర మీ హృదయంలో మొదలవుతుంది.